गाइस केजीएफ मूवी देख रहे हैं सुल्तान सॉन्ग गुजरा आगे देखते क्या था प्ले నిజంగా మీకు చాలా ధైర్యం సార్ ఎవ్వరూ చెప్పకపోయినా మీరు ముందుకు వచ్చారు దీనికి ధైర్యం ఎందుకు ఎలాగో నీ ఆర్టికల్ పబ్లిష్ అవ్వదుగా ఏ వాడదలాలి కదా ఎవరికి కనిపించకుండా ఎక్కడో కూర్చుని వ్యవహారం నడిపిస్తున్నాడంటే అతను అంత భయస్తుడా పేకాటలో 3 రాజులు పడితే ఎదుటోడికి 3 ఆసులు పడ్డాయేమో నేను భయపడే లోకం ఇది కానీ అతను తన ముందున్న వాళ్ళ గురించి ఆలోచించడు బ్లైండ్ గా షో చేసేవాడు నీకు ఇంకో సంఘటన చెప్తా విను ఒకసారి ఒక పబ్ లో అటాక్ జరిగింది 20 మంది గన్స్ పట్టుకొని ఫైరింగ్ చేశారు పబ్ మొత్తం ధ్వంసమైంది సప్లయర్ దీని పేరేంటి M16 ఆటోమేటిక్ సార్ అంతమంది ఎందుకు సార్ అతని మీద అటాక్ చేశారు రాంగ్ 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 అలా రాసుకోవద్దు చేస్తారు సార్ 20 మంది అటాక్ చేయటానికి రావడం కాదు ఆ 20 మందిని అటాక్ చేయటానికి అతనే వచ్చాడు ఎవరూ తప్పించుకోకుండా మెయిన్ డోర్ కు అడ్డంగా కూర్చొని సప్లయర్ తెచ్చిన గన్ చెక్ చేయడానికి డైరెక్ట్ గా ఫీల్డ్ లోకి వచ్చాడు ఒక్కడే మనం ఇంతమంది ఉన్నాం మనందరి దగ్గర గన్స్ ఉన్నాయి వాడు ఒక్కడే ఉన్నాడు ఎందుకు భయపడతాం మనం ఇంతమంది ఉన్నా మన దగ్గర గన్స్ ఉన్నా వాడు ఒక్కడే వచ్చాడంటే వాడికి భయం వేయట్లేదా వచ్చిపోయిన ప్రాణాల మీద భయం ఉండాలి సార్ కరెక్ట్ రా జీవితంలో భయం ఉండాలి ఆ భయం గుండెలో ఉండాలి అయితే ఆ గుండె మనది కాదు మన ఎదుటోడిదై ఉండాలి మే ఐ కమ్ ఇన్ అతను అంత పెద్ద గ్యాంగ్స్టరా గ్యాంగ్ తో వచ్చేవాడు గ్యాంగ్స్టర్ కానీ అతను ఒక్కడే వస్తాడు మాన్స్టర్ మళ్ళీ ముందుకెళ్ళానా కేజీఎఫ్ లో జరిగే అంతర్యుద్ధాల గురించి సూర్యవర్ధన్కి తెలిసింది రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద పెద్ద యుద్ధాలు కేజీఎఫ్ కోసం సంభవిస్తాయని సూర్యవర్ధన్ గ్రహించాడు ఏం దేశాయ్ గారు ఇంత దూరం వచ్చారు ఢిల్లీకి? ఏ కత్తి అయితే మనకు కాపలాగా ఉండేదో అదే కత్తి ఇప్పుడు. దీనికోసమే కదన్నా బాబాయ్ పోయాడు. ఇప్పుడు నాన్న కూడా పోతున్నాడు. నాది నీది రక్తం కళ్ళ చూసే వరకు ఆపో అనుకో. పెద్ద ఆయన ఎన్ని రోజులు ఉంటాడో తెలీదు. ఆయన పోయాక మన పరిస్థితి ఏంటో ఆలోచించారా? నా బదులు కూడా నువ్వే ఆలోచిస్తుండవుగా. చేతిలో చేపను పెట్టుకుని మొసల్ని పట్టుకుందాం అనుకుంటున్నావేమో. అయితే మొసలికి చేప కంటే చెయ్యే రుచి. కేవలం ఒక గిన్నెడు రక్తం చూసే నువ్వు ఇంతలా భయపడుతున్నావంటే ఇక ముందు జరగబోయే రక్తపాతాన్ని చూసే ముందే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా రాజీ చుట్టూ రక్తం మరిగిన రాబందులు కాచుకుని ఉన్నాయి. చిన్న చిన్న పొరపాట్లను అవి గమనించేలా చేయకండి. ఇంతకన్నా ప్రమాదకరమైన విషయాలు ఏరే ఉన్నాయి. నేను పోయిన తర్వాత పెద్ద సునామీ వస్తుంది. ఇనాయత్ ఖలీల్ చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు. ఊరు మాటు లోపలికి అడుగు పెట్టాడంటే వదిలిపోడు. ఈసారి ఎలక్షన్ కి యారు నిలుస్తున్నారో తెలియమా? రమికా సేన్. మనం దుడ్లిచ్చి సలాం కొట్టించుకోవాలి. కానీ అవల్ పేరు వింటేనే జనం లేచి మరీ మర్యాదిస్తారు. ఆవిడ పవర్ లోకి వస్తే వీళ్ళిద్దరూ చాలు ఈ సామ్రాజ్యం అంతం అవటానికి. వీళ్ళ గురించి ఆలోచించు. ఆడపిల్లల్ని చంపేది వాడేనా?
పెట్టిన అగ్గిపెట్టేమైందిరా? ఎవరో నన్ను తోసినట్టయింది. రేయ్, ఆగరా. 105 మంది ఉండాలా, ముందు లెక్కెట్టో. 1 2 3 4 5 6 7 18 19 20 21 28 29 30 31 39 40 41 42 43 44 45. సరిపోయింది. ఈరోజు వంట బాగా చేశారు. మమ్మల్ని కూడా తీసుకుపో. ఎక్కడికి? బయటికి. నాకు తెలుసు. మళ్ళీ అడిగితే చంపేస్తాను. నీ కాళ్ళు పట్టుకుంటాను. మెయింటెనెన్స్ రూమ్ దగ్గర జరిగిన సంఘటనలో ఎవరి హస్తమో ఉంది. సుత్తితో కొట్టినట్టు అనిపించిందన్న. మెయింటెనెన్స్ రూమ్ లో ఉన్న మ్యాప్ ని చూడ్డానికి వచ్చినట్టు అనిపిస్తోంది. మొన్న వచ్చిన బ్యాచ్ లో ఎవడో ఒకడు మిమ్మల్ని చంపడానికి వచ్చినట్టు అనిపిస్తోంది. నన్ను చంపడానికా? ఇక్కడికా? మీరు పెట్టే గంజి తాగి తాగి ఎవడికో మైండ్ పనిచేయక బన్ కోసం వచ్చుంటాడా మెయింటెనెన్స్ రూమ్ కి? రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. అలా అయితే ఆ జోన్ లో పనిచేసే ప్రతి ఒక్కరిని లాక్కురండి. హలో, చిన్న యజమాని గుడిసెల వైపు వస్తా ఉన్నారు. ఓవర్. మెయింటెనెన్స్ రూమ్ లోకి అడుగు పెట్టిందెవరో? నీ అంతట నువ్వే వస్తే ఒక్కడే మాత్రమే చేస్తావు, లేదంటే అందరూ చేస్తారు. బందూక్. వాడెవడో తెలిస్తే చెప్పండి, మీ ప్రాణాలు దక్కుతాయి.
సరిగ్గా పట్టడం చేత కాని వాణ్ణి నన్ను చంపడానికి పంపుతారా? మెయింటెనెన్స్ రూమ్ దాటుకుని లోపలికి వెళ్ళి వాడిని చంపేశారు. చిన్న యజమాని బంగ్లాకి బయలుదేరారు. హలో, మీ వాడు దొరికిపోయాడు. వాడిని షూట్ చేసేశారు. ఏమైంది? రాకీని చంపేశారు. నేను అప్పుడే వద్దని మొత్తుకున్నా. ఆ బొంబాయి వాడు మనకొద్దని. ఇప్పుడు ఇంకెవరిని పిలిచి ఏం చేస్తారో చేయండి. जो रॉकी है ना, मुझे लगा कि वो जो बंदा है ना, बताने लगा है कि ये रॉकी ने किया है सब कुछ। मुझे भी यही लगा था। तो लेकिन उसने जो है ना वो खुद ही वो कर दिया है कि मैं जैसे उसको मारने आया तो उसने यूँ समझो उसका काम अपने सर पे ले लिया है। हाँ, तो मुझे ये लगता है कि उसका बेटा या कोई भी होने वाला है ना, तो उसने उनको और सबको बचाने के लिए स्टेप लिया उस बंदे ने। मुझे भी लग रहा है, उसको पता था कि अगर वो नहीं बताएंगे तो फिर ये हम सबको मार डालेंगे, मेरी इसमें मेरी बीवी है, मेरा बच्चा भी चला जाएगा। तो उसने सबको बचाया और उसको ये भी पता था कि वो अगर रॉकी आया है तो उसने उसका कोई मकसद ही होगा, तो इसलिए उसने वो रिस्क अपने सर पे ले लिया। तो काफ़ी अच्छा पार्ट था ये वाला। हाँ जी, अगला पार्ट देखते हैं। आपको अच्छा लाइक करें, फिर मिलते हैं। इजाज़त, बाय।